22 ఆర్థిక బడ్జెట్ ను అది ప్రవేశపెట్టింది ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆ బడ్జెట్ ని చూస్తే గనక డెఫినెట్ గా ఇది భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగా ఉందని చెప్పి ఆవిడ అభిప్రాయపడుతున్నారు. కానీ ఆర్థిక నిపుణులు కానీ లేదంటే విపక్షాలు కానీ దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇది ఆర్థిక బలోపేతానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. మరోవైపు ఏమో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా వరుసపెట్టి అమ్మడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇంకొక వైపు ఏమో భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. ఏ విధంగా ఇది బలోపేతం అవుతుంది, అసలు ఈ బడ్జెట్ ని ఏ విధంగా బీజేపీ ఒక అందమైనటువంటి బడ్జెట్ అని చెప్పి కొద్దిసేపటి క్రితమే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా మాట్లాడటం కూడా జరిగింది. కానీ ఈ బడ్జెట్ లో ఉండేటువంటి లోటుపాట్లు ఏంటనేది డిస్కస్ చేయడానికి ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధి సింహారెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. అలాగే సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు బాలా గారు ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సంబంధించినటువంటి కన్వీనర్ కూడా రిషికేష్ రెడ్డి జాయిన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. బాలా గారు నమస్తే. బాలా గారు మొట్టమొదట మీరే మొత్తం బడ్జెట్ చూశారు. బడ్జెట్ చూసినప్పుడు ఇది అద్భుతమైన బడ్జెట్ అంటున్నారు నరేంద్ర మోడీ కూడా అంటున్నారు. అది సహజంగా ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ఈ బడ్జెట్ చూస్తే మీకేమనిపిస్తుంది? నేను కూడా అద్భుతమైన బడ్జెట్ అని చెప్తున్నాను. అంటే ప్యానెల్ లో సభ్యులకి అలానే మీకు తర్వాత హ్యాష్ టీవీ వాళ్ళకి హ్యాష్ ట్యాగ్ యూ వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే వీక్షించే ప్రజలకి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా వావ్ అని చెప్పే విధంగా నేను ఈ బడ్జెట్ ని వావ్ అని చెప్తాను. ఈ వావ్ వెనకాల ఏముందో కూడా మీకు క్లియర్ గా చెప్తాను. అసలు వావ్ అంటే అర్థం కూడా చెప్తాను. వావ్ అంటే ఏందో సార్, వరస్ట్ ఆఫ్ వరస్ట్. మేడం ఏమనుకోవద్దండి, ఇక్కడ పూర్తిగా విని తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. వావ్ అని ఎందుకన్నారంటే వరస్ట్ ఆఫ్ వరస్ట్. ఇలాంటి బడ్జెట్ మనము కని విని ఏరుకొని ఎప్పుడు భవిష్యత్తులో కానీ ఇంకోసారి కానీ ఎప్పుడు కూడా మనం చూడలేం. ఎందుకంటే మీరు ఒక్కసారి బడ్జెట్ లోకి లోతుగా మీరు పరిశీలించినప్పుడు మోర్ స్పెసిఫికల్లీ మీకు సోషల్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్ లోకి మీరు వెళ్తే మనం మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇచ్చుకోవాల్సింది ఎడ్యుకేషన్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ శానిటేషన్ అండ్ హౌసింగ్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిసిటీ, బ్రాడ్కాస్టింగ్ ఇలాంటివన్నీ మనం గమనించాలి. కానీ వీటిలో ఈ రోజు మనం చూసుకుంటే క్రోర్స్ రూపీస్ లో మాత్రమే 2021-2022 కి బడ్జెట్లు వీళ్ళు ఇచ్చింది 288.08. అంటే గతంలో లాస్ట్ ఇయర్ 2020-21 లో వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ అసెస్మెంట్ ఇయర్ లో 3145.44. అంటే ఈసారి ఇంకా తగ్గించేశారు. దీనికి కాజెస్ రీజన్స్ ఏం చూపిస్తారంటే కరోనా వచ్చింది. కరోనా రావడం వల్లనే మేము ఆల్రెడీ ఫైనాన్స్ ప్యాకేజ్ అనౌన్స్ చేశాము. గతంలో కూడా మనం చర్చించుకున్నాం ఒక డిబేట్ లో. ఫైనాన్స్ ప్యాకేజ్ అనౌన్స్ చేసాం కాబట్టి 21 లక్ష కోట్లు మేము ప్రొజెక్ట్ చేసాం కాబట్టి దీన్ని రెండింటిని క్లబ్ చేసి చూపిస్తున్నారా, లేకపోతే ఆ ప్యాకేజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, లేకపోతే బాలా గారు ఒక ఆర్థికవేత్తగా మీరు ఇన్నుంటారు. నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే ఇది 5 బడ్జెట్లతో సమానం అని చెప్పారు. ఆత్మ నిర్భర్ అలాగే గతంలో అనౌన్స్ చేసినటువంటి దాని మొత్తం అమౌంట్ 20 లక్షల కోట్లు కోవిడ్ కి సంబంధించినటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేశారు కదా, అది మొత్తం కలుపుకుంటే 5 బడ్జెట్ తోటి ఈక్వల్ మీరు అండర్ ఎస్టిమేట్ అయ్యిందని అంటున్నారు. సరే, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కూడా 5 బడ్జెట్లు అన్నారు కదా, ఫైన్, వాళ్ళు అన్నింది కరెక్టే. ఎందుకంటే ఈ కంప్లీట్ గా ఉన్న టర్న్ ఆఫ్ ఇయర్ ని 5 ఇయర్స్ గా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. 21 లాక్ క్రోర్స్ గురించి కూడా నేను మీకు డీటెయిల్ ఇస్తాను. ఆత్మ నిర్భర భారత్ యొక్క గురించి కూడా నేను వివరిస్తాను. నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ బీజేపీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమన్నారు, స్కిల్ ఇండియా అన్నారు, డెవలప్ ఇండియా అన్నారు, తర్వాత ఏమన్నారు, స్వచ్ఛ ఇండియా అన్నారు, స్వచ్ఛ భారత్ అన్నారు. దెన్ తర్వాత ప్రొడక్షన్ చేసే విధంగా ఎంటర్ప్రెన్యూర్ ఎంకరేజ్ చేసే విధంగా స్కీమ్స్ తీసుకొచ్చామని చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆత్మ నిర్భర భారత్ అని ఒకటి అన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారు తెలుసా, ఫండ్ ఇండియా అన్నారు. అసలు ఈ ఫండ్ ఇండియాలోనే ఉంది పెద్ద లొసుగు. ఈ ఫండ్ ఇండియా అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు భారతదేశంలో డబ్బులు పుష్కలంగా ఉన్నాయని చెప్పి బీజేపీ వాళ్ళే చెప్పారు. మనం ఇంకా ఎకానమీ గ్రోత్ అవుతున్నాము, జీడిపి కూడా ఇంకా డెవలప్ అవుతుంది, స్కిల్ ఇండియా అవుతుంది. స్కిల్ ఇండియా వస్తే ఆంటర్ప్రినర్స్ పెరుగుతారు, ఆంటర్ప్రినర్స్ పెరిగితే ఎంప్లాయ్మెంట్స్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్స్ వస్తే మీకు రెవెన్యూ జనరేషన్ పెరుగుతుంది, ఫైనాన్స్ పెరుగుతుంది, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది, ఇన్కమ్ ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. వరల్డ్ లో వీఆర్ ద టాప్ మోస్ట్ అని చెప్పారు. రైట్, వీఆర్ ద టాప్ మోస్ట్ వరల్డ్ లో ఎక్కడ ఉన్నామంటే ద వరస్ట్ జీడిపి గ్రోత్ లో ఉన్నాము. ఎందుకు ద వరస్ట్ జీడిపి గ్రోత్ లో ఉన్నామంటే బికాస్ వీఆర్ నాట్ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ డెమోక్రటిక్ మేనర్. దే ఫర్గెట్ అబౌట్ ఆఫ్ ద డెమోక్రసీ ఇన్ ద కంట్రీ. They only the focus of a religious matters, that too only a Hinduism is a only one agenda. Okay, అది పక్కన పెట్టేద్దాం, అది టాపిక్. ఇక్కడ ఒక అనలిస్ట్ గా బాలగారు, ఒక అనలిస్ట్ గా మీ దగ్గర నుంచి కోరేది ఏంటంటే ఇప్పుడు 34 లక్షల
83,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో 83,000 కోట్లు. ఆల్రెడీ 34.85. -7 నుంచి 11 కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందుకే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చాము, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే ఎడ్యుకేషన్ కి ప్రాధాన్యత ఇచ్చామని చెప్తున్నారు. తర్వాత డిజిన్వెస్ట్మెంట్ కి వెళ్ళారు. తర్వాత 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి కరోనా కారణంగా ఏర్పడినటువంటి అన్నారు. వీటిలో మీకు అభ్యంతరం పెట్టే అంశాలు ఏమున్నాయి? నేను ఒకటి చెప్తాను మీకు ఇక్కడ అభ్యంతరాలు. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు ఒక సగటు పౌరుడి యొక్క ఇన్కమ్ 15,000 రూపీస్, 15,000 రూపాయలు. 2019 నుంచి ఈ రోజు వరకు కూడా అతని ఇన్కమ్ 15,000 రూపీస్. 2014 నుంచి 2019 వరకు పెట్రోల్ ధరలు మీకు 60 రూపీస్ నుంచి 70 చేంజ్ మధ్యలో ఉంది. ఈ రోజు పెట్రోల్ ధరలు మీకు 80 నుంచి 90 మధ్యలో ఉన్నాయి. అంటే మీకు ఎక్స్పెండిచర్ పెరిగింది, ఇన్కమ్ మాత్రం సేమ్ 15,000 రూపీస్. ఒక నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. ఈ 15,000 రూపీస్ నా ఇన్కమ్ అలానే ఉంది, కానీ నేను పెట్రోల్ కి 20 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తున్నాను. ఎయిదర్ నేను పే చేసే అమౌంట్ నా దగ్గరనే ఉండాలి, నాకన్నా స్పెండ్ అవ్వాలి, లేదు అంటే గవర్నమెంట్ దగ్గర ఉండాలి నేను కట్టే ట్యాక్సెస్. అవునా? సింపుల్ క్యాలిక్యులేషన్. ఈ గవర్నమెంట్ దగ్గర వచ్చిన ఎక్సెస్ ఇన్కమ్ అంతా ఎక్కడికి పోయింది? భారతదేశంలో ఉందా, లేకపోతే భారతదేశం దాటేసిందా? ఆత్మ నిర్భర భారత్ అని చెప్పేసి ఈ ఆత్మ నిర్భర భారత్ తో డబ్బులు మొత్తం దాంట్లో ఏమైనా ఉండిపోయాయా? ఈ డబ్బులు ఇన్కమ్ అంతా, ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకంటే ఎవరికి కూడా సాలరీస్ రావట్లేదు. సాలరీ ఇన్ ద సెన్స్ సగటు పౌరుడికి ఎర్నింగ్ కెపాసిటీ పెరగలేదు, అదే 15,000 లోనే ఉన్నారు. మరి పెరిగినప్పుడు ఖర్చులు పెరిగిపోయినప్పుడు, ఖర్చులు పెరిగే నా దగ్గర ఖర్చు పెరిగిందంటే ఒకరికి ఇన్కమే కదా, నేను ఒకరికి ఖర్చు పెడుతున్నానంటే అది మీకు ఇన్కమే కదా, అంటే భారతదేశానికి ఇన్కమే కదా. ఈ భారతదేశానికి వచ్చే ఇన్కమ్ అంతా ఎక్కడికి పోయింది? ఈ రోజు ఆ ఇన్కమ్ అంతా ఏం చేశారు? బాలగారు ఒక్క నిమిషం చెప్తారు. బాలగారు ఒక్క నిమిషం. సునీతారెడ్డి గారు మాట్లాడుతారు, బీజేపీ అధికార ప్రతినిధి. సునీతారెడ్డి గారు, మీరు బ్యాంకు మేనేజర్ గా కూడా పనిచేశారు, ఈ ఆర్థిక అంశాల మీద బాగా అవగాహన ఉన్నటువంటి లీడర్ మీరు. సో ఈ బడ్జెట్ నేమో అందరూ విమర్శిస్తూ ఉన్నారు. ఈవెన్ విశ్లేషకులకు వచ్చినట్టు బాలా గారు కూడా చాలా అంశాలు రైట్ చేశారు. సగటు పౌరుని యొక్క ఆదాయం పెరగకుండానే ఈ బడ్జెట్ ఈ విధంగా అంకల్ గార్డెన్లో చూపించడం కరెక్ట్ కాదంటున్నారు. సగటు మనిషి ఆదాయం పెరగలేదు అనేది తన లెక్క ప్రకారము నేను ఒప్పుకోవడం లేదు. ఎందుకు అంటే మేడం మీరు చేసే బ్యాంక్ లో ఎగ్జామ్ లోనే ఒక సెక్యూరిటీ కార్డు, ఒక్క నిమిషం ఎగ్జాంపుల్ మేడం, సెక్యూరిటీ కార్డు. సునీత గారు చెప్పండి, ఏదో చెప్తున్నట్టుగా చెప్పండి బ్రదర్. అదే చెప్పేశాను. ఎందుకంటే ఒకవేళ మీరు బ్యాంక్ లో పనిచేసేటప్పుడు మీ సెక్యూరిటీ గార్డ్ యొక్క శాలరీ ఎంత ఉంది, అప్పుడు ఈ రోజు ఎంత ఉంది, కావాలంటే తను అడిగి కనుక్కోండి. ఒకటండి, సెక్యూరిటీ గార్డ్కి ఎంత ఉంది, నాకెంత ఉంది, మీకెంత ఉంది కాదు. ఇక్కడ ఇండియా ఏం చూస్తుంది? సగటు పౌరుడు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ విధంగా ప్రభుత్వ ఫలాలు అందజేయడం జరుగుతుంది, బడ్జెట్లో పెట్టిన ప్రతి రూపాయి అంత్యోదయ దాకా ఏ విధంగా వెళ్తుంది. గత ప్రభుత్వాల మాదిరిగా ఒక స్కీమ్ అలాట్ చేసేసి నాయకులకు పంచిపెట్టి కింది స్థాయికి పోయేసరికి 1 రూపాయిని కాస్త 10 పైసలకు తగ్గించే ఇలాంటి స్కీములు మా ప్రభుత్వం పెట్టలేదు. ఏది అయితే 100 రూపాయల 1 రూపాయి ఏదైతే అలాట్ చేశారో ఆ 1 రూపాయి సగటు ఆ లబ్ధిదారునికి చేరే విధంగా అన్నీ డైరెక్ట్గానే చేయడం జరిగింది. ఇప్పుడు ఒకటి ఎంఎస్ఎంఈలకు 4 లక్షల కోట్ల రూపాయలు మన ఆత్మనిర్భర్ భారత్ కింద పెట్టారు. ఎంఎస్ఎంఈలు అంటే ఏంటి? మన స్కిల్, మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడ ఉన్న ఏదైతే 1 కోటి రూపాయల నుంచి అప్ అబౌవ్ 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్ల వరకు ఉన్న చిన్న పరిశ్రమలన్నిటినీ బలోపేతం చేసి ఉద్యోగాలు పెంచి అక్కడ వాళ్ళ టర్నోవర్ పెంచి అది ఈ దేశానికి ఉత్పత్తి రంగంగా ఉపయోగపడాలి. దాని నుంచి నిరుద్యోగ సమస్య తగ్గుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది. కాబట్టి వాటిని డెవలప్ చేయాలని చెప్పేసి 4 లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్భర్ భారత్ కింద మనకు చిన్న పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈలకు పెట్టడం జరిగింది. అది మన దేశంలో ఆదాయం పెంచినట్ట, తగ్గించినట్ట, అది లేకపోతే పక్క దేశాలకు పెట్టినట్ట. అక్కడ కూడా కొన్ని క్లాజులు పెట్టారు. ఏమని? 200 కోట్ల రూపాయల ఏదైతే టెండర్స్ ఉన్నాయో అవి ఓన్లీ మన దేశం వాళ్ళ, మన కంట్రీలో ఉన్న కాంట్రాక్టర్లే, మన కంట్రీలో ఉన్న వ్యాపారస్తులే పాల్గొనాలి. 2 లక్షల కోట్ల రూపాయల వరకు మనకు ఇతర దేశాల టెండర్లలో పాల్గొనడం జరగదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానివ్వండి, కంపెనీలలో కానీ, ఎక్కడ ఏ వస్తువు కొన్నా కూడా ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ దేశ పౌరుడే
చేసే విధంగా కూడా చట్టాలు సవరించడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్లో ఈ ఎంఎస్ఎంఈలకు కూడా లోన్లు కట్టలేని ఫెసిలిటీ ఉంటే కూడా వాళ్ళకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి 1 ఇయర్ వరకు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయకుండా, అసలు పే చేయకుండా వాళ్ళకి చేయూతని ఇవ్వడం జరిగింది. ఈరోజు స్ట్రీట్ వెండర్స్ కండి, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్ట్రీట్ వెండర్స్కు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు, ఈ చిన్న చిన్న వ్యాపారాలు రోడ్డు మీద తిరిగి ఈ బజ్జీల బండి, ఇడ్లీల బండి పెట్టుకునే వాళ్ళకు కూడా 10 రూపాయలు లోన్ ఇచ్చి వాళ్ళని పని చేసుకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మనకు ఇక వ్యవసాయానికైతే మీరు చూసిండ్రు ఎన్ని ఉద్దీపన కార్యక్రమాలు పెట్టారు వాళ్ళకు, వ్యవసాయదారులకు మనకు తెలుసు. ఇవన్నీ చూసుకుంటూ కూడా ఒక విద్యావంతులై బాలాగారు అడిగింది ఏంటంటే, స్పెసిఫిక్ గా బాలాగారు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే 2014 నుంచి 2019 వరకు సగటు మానవుని యొక్క, సగటు జీవి యొక్క ఆదాయం 1500కి మించలేదు. ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా లేవు అనేది ఆయన అనేది. నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు ఈ సగటు మనిషికి ఒక ఆరోగ్యం కావాలి, విద్య కావాలి, ఉద్యోగం కావాలి, తిండి కావాలి, నీరు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి. వీటన్నిటికీ కేటాయింపులు ఏ విధంగా చేసిండ్రు? మరి కేటాయించిన డబ్బులను వాళ్ళకి కేటాయించకుండా మోడీ గారు ఏమైనా ఇంట్లో పెట్టుకుంటారా అంటే, ఇప్పుడు తను బ్యాంకుల గురించి మాట్లాడుతున్నారు, బ్యాంకుల అనుసంధానం గురించి మాట్లాడుతున్నారు, ఇక ఏంది పెట్రోల్ పెరిగింది అని మాట్లాడుతున్నారు. పెట్రోల్ ఎవరు వాడతారు సార్? ఒక వెహికల్ ఉండి ఆర్థికంగా కొంచెం బాగున్న వాళ్ళే వాడతారు. అది పెరగడం వల్ల పెట్రోల్ సగటు ప్రతి ఒక్క పౌరుడు వాడతారు, ఆదాయం ఉన్న వ్యక్తి కాదు. మరి నిత్యావసర every common man use the petrol because how it is directly indirectly two ways is there. బ్రదర్, నేను చెప్పింది కూడా మీరు బ్రేక్ చేయకండి. నేను మాట్లాడలేదు, నేను రాసుకున్నాను. అంటే కాదు మేడం, అంటే మీరు ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళ పెట్రోల్ వాడతారంటే లేదండి, డైరెక్ట్ యూజ్ ఉంది, ఇండైరెక్ట్ యూజ్ ఉంది. ఇప్పుడు బడ్జెట్ కోసం మీరు ఇప్పుడు అలాట్మెంట్ చేసిన 34,83,000 కోట్ల రూపాయలు ఎవరివి? ఈ ప్రజలవే. ఈ ప్రజలు కట్టిన ట్యాక్సే. నువ్వు, నేను, సుబ్బారావు గారు అందరు కట్టిన ట్యాక్స్ రూపంలో వచ్చినాయి. అది పెట్రోల్ రూపంలో కట్టిన కస్టమ్స్ సుంకాలైనా కావచ్చు, మనం నిత్యావసర వస్తువుల మీద రోడ్ ట్యాక్స్ కావచ్చు, ఇంటి ట్యాక్స్ కావచ్చు, ఏదో ఒక ట్యాక్స్ రూపంలో మనం ట్యాక్స్ రూపంలో కట్టిన పైసలే అవి, మన పైసలే. అది గవర్నమెంట్ ఏం క్రియేట్ చేయదు, మొత్తం ముద్రేసి ఇవ్వదు మనకు. మన డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలని మనము ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగా దేనికి ఎంత ఖర్చు పెట్టాలని ఖర్చు పెడతారు. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు మీరు ఆయిల్ ప్యాకెట్ కొనుక్కుంటే మీరు డైరెక్ట్ ఒక 100 రూపాయలకు వస్తుంది అనుకుందాము. ఇప్పుడు మీరు నిత్యావసర వస్తువుల మీద రేట్లు వేస్తే అది వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ 120 రూపాయలు అవుతుంది. అదే ఒక పెట్రోల్ మీద వేస్తే ఒక 10 రూపాయలు పెంచామనుకుందాం పెట్రోల్. అది ట్రాన్స్పోర్టేషన్లో ఒక 10 పైసలకు సమానం అవుతుంది. ఇక్కడ 10 పైసలు పెంచుదామా, అక్కడ 10 రూపాయలు పెంచుదామా చెప్పండి? మరి ఏది పెరగకుండా అది ఫండమెంటలీ దట్ ఫార్ములా ఇస్ ఫండమెంటలీ రాంగ్ మేడం. మీరు చెప్పిన ఫండమెంటల్ ఫార్ములా ఇస్ వెరీ రాంగ్. 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆరోగ్యం కోసం కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా మనకు కోవిడ్ ఏ విధంగా దెబ్బతీసింది, అందరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు జర్మనీ, జపాన్, అమెరికా లాంటి వాళ్ళు 11-10 నుంచి 3% జీడిపి పెరగడం జరిగింది. మనం -7 నుంచి 11 పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాము. మన దేశ అభివృద్ధిని డెవలప్మెంట్ చేయడానికి పరిశ్రమ చేస్తున్నాము. మనం ఈ రోజు 100 దేశాలకు మనకు వ్యాక్సిన్ మనం డెవలప్ చేసి ఇవ్వడానికి మనం డెవలప్ అయ్యాము. ఈ ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, వాళ్ళ జీడిపి ఏ రేషియోలో ఉంది, వాళ్ళు ఏ రేషియోలో ఉన్నారు, వాళ్ళు ప్రజల పట్ల తీసుకున్న చర్యలేంది, మన దగ్గర ఒక ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న మనము ఎంత కంట్రోల్ చేసాం, దీని మీద ఎంత ఎఫర్ట్ పెట్టడం జరిగింది, ఆరోగ్య విషయంలో కానీ, వాళ్ళ తీసుకున్న చర్యల మీద విషయంలో కానీ, మనకు వచ్చేసి దౌత్యపరంగా కానీ. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచ దేశాలతో కాంపిటేటివ్ కావడానికి అన్ని చేస్తున్నాం అంటున్నారు. అయితే ఇక్కడ ఈ బడ్జెట్ లో ఎస్పెషల్లీ వ్యవసాయ సెస్, అగ్రికల్చర్ సెస్ పెట్రోల్, డీజిల్ మీద అని చెప్పి చెప్తున్నారు. ఏంటది అసలు ఎవరికి అర్థం కావట్లేదు? ఇప్పుడు నేను కూడా అది పర్టికులర్గా చూడలేదు, ఇక్కడికి వచ్చాను.
అదే బడ్జెట్ పెట్టేటప్పుడు నేను లైవ్లో ఉన్నాను కాబట్టి నేను దాని మీద పర్టికులర్గా చూడలేదు. నేను ఏమంటున్నానంటే వ్యవసాయదారుల్లో కూడా తన పెట్టుబడికి డబుల్ ఇన్కమ్ వచ్చే విధంగా డెవలప్ చేయాలి. ఆల్ ఇండియాలో ఉన్న అన్ని మార్కెట్లను ఈనాం పరిధిలోకి ఈనాం దాంట్లోకి తీసుకొచ్చి వాళ్ళకి మార్కెట్లు పెంచాలనుకుంటున్నారు. ఎంఎస్ఎం ఇప్పుడు ఏదైతే ఎంఎస్పి ఉందిగో అది కూడా మనకు బడ్జెట్లో పెట్టడం జరిగింది. గతంలో 40-50 కోట్లు పెడితే ఈసారి 75 కోట్లు పెట్టింది. కాదు నేను ఇక్కడ ఒక పాయింట్ అడుగుతా మేడం, మిమ్మల్ని ఒక పాయింట్ అవుట్ చేస్తున్నాను మేడం. కొనుగోలు కోసము మేడం, మనకు మీరు చెప్పారు ఎంఎస్పి గురించి చెప్తున్నారు, వినిపిస్తుందా మేడం? గతంలో ఎరువు కొనుక్కునే పరిస్థితి లేదు రైతులకు. ఈ రోజు ఏ రైతు కూడా అడిగినంత ఎరువు, అడిగినన్ని విత్తనాలు, అడిగినంత కిసాన్ కార్డులు అన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ రోజు మార్కెట్ లో ఓకే మేడం, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎంఎస్పీకి సంబంధించి 1,72,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు బడ్జెట్ లో చూపించారు. 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తామని చూపించారు. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాదు, మీరు పెట్టినటువంటి చట్టాలు, వ్యవసాయ చట్టాలు 3 ఉన్నాయి కదా, దాంట్లో కనీస మద్దతు ధర అనేది ఎక్కడా కూడా లేదు. ఆల్రెడీ చట్టాలు మీరు చేసేశారు, అసలు కనీస మద్దతు ధర అనేది ఎక్కడా లేదు. కానీ కనీస మద్దతు ధరకు 1,72,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ మీరు ఎలా చూపిస్తారు? నేనేమంటున్నా సార్, ఎంఎస్ఎంఈని ఎప్పుడు చట్టం చేయరు సార్, ఎప్పుడు చట్టంలో పెట్టరు, అది ఎప్పటికప్పుడు మారుతుంది. ఇప్పుడు మనకు 2013-14లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 1,150 రూపాయలు ఉంది. ఈ రోజుకి వచ్చేసరికి 1,850 రూపాయలకు పెంచినాము. అది ఎప్పటికప్పుడు ఎంఎస్పీ అనే ప్రస్తావన లేదు కదా, చట్టాల్లో రద్దు చేశారు కదా, దాన్ని ఎక్కడ చూపించలేదు కదా. ఎంఎస్పీ అనేది మీరు చేసినటువంటి చట్టాలు ఎక్కడ చూపించలేదు. ఎంఎస్పీ రేటు ప్రకారము మనము ఇంత విత్తనాలు వస్తాయి, ఇన్ని కొనుగోలు చేస్తాము అనే ఒక బడ్జెట్ రూపకల్పన చేసేటప్పుడు దానికి కూడా మీకు డబ్బులు అలాట్మెంట్ బడ్జెట్లో కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రాలు మాకు పైసలు ఇవ్వలేదు, కొనలేదు అనే ఉద్దేశం లేకుండా డబ్బులు డైరెక్ట్ బడ్జెట్లోనే పెట్టడం జరిగింది. ఆ డబ్బులు ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొనుగోలు చేస్తారో అక్కడ అలాట్మెంట్ చేసడం జరిగింది. అది కదా రైతులకు ఉన్న సెక్యూరిటీ, అదే కదండి. ఇప్పుడు ఎంఎస్పీ ఫిక్స్ చేసి ఇంత ముందు బడ్జెట్ లో పెట్టి చెప్పండి సార్. సుబ్బు గారు, ప్రధానంగా 4 అంశాలు, 4 సెక్టార్లు తీసుకొని బడ్జెట్ రూపకల్పన చేస్తారు కదా. సర్వీస్ సెక్టర్ ఒకటి, అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి, మ్యానుఫాక్చరింగ్ సెక్టర్, ఇంకా రియల్ ఎస్టేట్, ఇవన్నీ తీసుకుంటారు కదా. ఇవి తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇవాళ ప్రధానంగా ఆరోగ్యం దాని మీద, హెల్త్ సంబంధించినటువంటి దాని మీద ఎక్కువగా కేటాయింపులు జరిగాయి అని చెప్పి ఈ బడ్జెట్ ని చూస్తే అర్థం అవుతుంది మనకి. సో ఈ హెల్త్ కి ఎంత అయితే కేటాయించారో వ్యవసాయానికి కూడా అంతే కేటాయించాం అని అంటున్నారు. దానికి సంబంధించి ఫిగర్స్ చెప్తున్నారు. సో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు ఈ బడ్జెట్ లో సార్, వ్యవసాయానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది? వాస్తవంగా ఇప్పుడు పెట్రోల్ మీద ధరలు పెంచితే అది ఇండైరెక్ట్లీగా ఎఫెక్ట్ అవ్వదు అని మేడం అన్నారు. ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటది? నేను ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి తీసుకెళ్లాలంటే ఒక సగటు రైతు, పెట్రోల్ అనే విషయంలో రాష్ట్రాల వాటానే ఎక్కువ. నేను పెట్రోల్ ఒకటే మాట్లాడట్లేదు మేడం, ఉంటుంది దాదాపు 25% ఆఫ్ వ్యాట్ రాష్ట్రాల పరిధిలోకే వస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇక్కడ లూప్ హోల్ ఉంది మేడం. ఇక్కడ లూప్ హోల్ ఉంది. మీరు జిఎస్టీ అని చెప్పేసి మీరు రాష్ట్రానికి రావాల్సిన ఎవ్రీడే ఆ రెవెన్యూను తీసుకెళ్లి మీ దగ్గర పెట్టుకొని క్వార్టర్లీ బేసిస్ లో మీరు ఏమో ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ సమావేశాలు పెట్టి వాళ్ళకి డబ్బులు డిస్పర్స్ చేస్తే వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి స్పెండ్ చేస్తారండి? మీకు ఇచ్చే జీతం మీరు తీసుకెళ్లి పక్కింటి వాడి చేతిలో పెట్టేసి వాళ్ళ దగ్గర పోయి మీరు అడుక్కుంటే ఎలా ఉంటుందో, సేమ్ టు సేమ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో డబ్బులు పెట్టేసి అడుక్కునే పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఇది ప్రభుత్వం అండి మేడం, ఫెడరల్ ప్రభుత్వం. ఇట్ ఇస్ నాట్ ఫెడరల్, ఇట్ ఇస్ నాట్ ఫెడరల్, ఇట్ ఇస్ క్వాజీ ఫెడరల్ సిస్టమ్. మేడం, కైండ్ టు అండర్స్టాండ్, దిస్ ఇస్ నాట్ ఫెడరల్ కంప్లీట్లీ. దిస్ ఇస్ క్వాజీ ఫెడరల్. ఎవ్రీ స్టేట్ హ్యావ్ దేర్ ఓన్ సావరిటీ టు. నేనేమంటున్నా, స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, వాళ్ళకి స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, సెంట్రల్ ట్యాక్స్ వరకే. ఏం స్టేట్ ట్యాక్స్ ఉంది చెప్పండి? స్టేట్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తున్నారా మీరు? స్టేట్ జిఎస్టీ మీరు తీసుకెళ్లి, అవును, మరి మీ ట్రెజరీలో మీరు పెట్టుకొని కౌన్సిల్ సమావేశంలో మీరు ఎవరి క్వార్టర్కి ఒకసారి రిలీజ్ చేస్తే, మీరు ఒక అనలిస్ట్ గా మీరు ఆలోచించట్లేదు. ఇంకొక విషయం చెప్తున్నా, స్టేట్ మీరు జిఎస్టీ డబ్బులు కానివ్వండి, ట్యాక్స్ డబ్బులు మేడం, రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పేరు పెట్టడం కాదండి. యూటిలైజేషన్ పవర్స్ ఎవరికి ఉన్నాయి?
ఒకసారి చెప్పండి. ఎవరికి అసలు డిఫెన్స్ ఎందుకు మేడం మీరు అంత ఖర్చు పెడుతున్నారు? మీకు పాకిస్తాన్ గానీ లేకపోతే చైనా గానీ లేకపోతే వాళ్ళంత డెవలప్మెంట్ కి వెళ్తుంటే మీరేమో ఇక్కడ రిలీజియస్ ఫ్యాక్టర్స్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థలు కూడా నడిపియాలి, అవన్నిటి కూడా డబ్బులు కావాలి. ఈ దేశ మేడం మీకు ఒక ఫండమెంటల్ రూల్ తెలుసా? ఏ సునీత గారు మంచి పాయింట్ రైజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మెయింటైన్ చేయాలంటున్నారు. ఇవాళ చూపించినటువంటి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బీపీసీఎల్ నుంచి, ఎయిర్ ఇండియా నుంచి, ఐడిబిఎల్ నుంచి మొత్తం కంప్లీట్ గా ఈ ఏడాది అమ్మకం చేయాలి, పూర్తిగా అమ్మేస్తాం అని చెప్పి వాళ్ళ బడ్జెట్ లో పెట్టారు. మరి ఎల్ఐసి ఐపీఓ పెట్టారు, తర్వాత గెయిల్, ఐఓసి, హెచ్పిసిఎల్ ఇవన్నీ అమ్మకానికి పెట్టారు. దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రాబట్టాలి, అటు ఉపసంహరించుకోవడం కానీ వాటాలు, లేదంటే అమ్మకం ద్వారా కానీ అని అంటున్నారు. సో మీరేమో ప్రభుత్వ రంగ సంస్థలు మెయింటైన్ చేయాలి కదా అంటున్నారు. అమ్మకానికి పెట్టారు కదా, ఇంకా మెయింటెనెన్స్ ఎందుకు? అంటే డిఫెన్స్, ఆరోగ్యం, అగ్రికల్చర్, మరి డిఫెన్స్ కూడా ఆల్రెడీ పెట్టేశారు కదా మేడం. మేడం డిఫెన్స్ మేడం ఒక్క నిమిషం, మరి రోడ్ ట్యాక్స్లు ఎవరు కడుతున్నారు? మేడం రోడ్ ట్యాక్స్లు ఎవరు కడుతున్నారు? మేడం రోడ్ ట్యాక్సెస్ ఎక్కడికి వెళ్తున్నాయి? టోల్ ట్యాక్సెస్ ఎక్కడికి వెళ్తున్నాయి? మేడం రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది? మేడం ట్రిపుల్ బి ప్రాజెక్టులు మీరు ఇచ్చేది అవును. మీరు ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారు? మరి ట్రిపుల్ బి ప్రాజెక్టులు ఎందుకు తీసుకొచ్చారు? మీరు ఇండియాలో ఉన్న రోడ్స్ అని ట్రిపుల్ బి ప్రాజెక్టులే, పబ్లిక్ అండ్ ప్రైవేట్ లో ఉన్నాయి మొత్తం అన్ని, రైట్? ట్రిపుల్ బి ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ మేడం, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోనే అన్ని ప్రాజెక్టులు నడుస్తున్నాయి. టోల్ కడుతున్నాము, రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, లైఫ్ ట్యాక్స్ కడుతున్నాము. ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయి రోడ్లకి? అసలు డెవలప్మెంట్ ఎక్కడ చూసుకున్నా గుంతలే ఉంటాయి. ఈ రోజు రైల్వేస్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి ఎందుకు మీకు ఇంకా అవసరం ఏమున్నాయి డబ్బులు? మేడం గవర్నమెంట్ కి సంబంధించిన పిఎస్యూ కంపెనీస్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ కావచ్చు, అన్ని మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 5.5 కోట్ల రూపాయలు what kind of infrastructure you develop అలాట్ చేయడం జరిగింది. విద్యుత్ రంగ సంస్థలకు 3 లక్షల కోట్ల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. మేడం 1 లక్షల కోట్ల రూపాయలు మెసేజ్ ఇవ్వదు పబ్లిక్, ఒక్కొక్క క్రాస్ చేస్తుంటే పబ్లిక్ మెసేజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడం, ఇది కొంత ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అయితే బాగుంటుంది. బాలగారు మీకు అబ్జెక్షన్ పాయింట్ గా చెప్పండి. నేను పిన్ పాయింట్ గా ఒకటే చెప్తున్నాను సార్, ఈ బడ్జెట్లలో చాలా మంది ఏంటంటే టెక్నికల్ గా మాట్లాడతారు. నేను ఎప్పుడు డిస్కషన్ చేసినా, ఏ డిబేట్ చేసినా కూడా కామన్ మ్యాన్ కి అర్థమయ్యే విధంగా లేమన్ లాంగ్వేజ్ లో క్వశ్చన్స్ వేస్తాను, అదే విధంగా కూడా ఆన్సర్స్ కూడా నేను ఇస్తాను. సో ఇక్కడ మీరు ఒకసారి బడ్జెట్ గ్లాన్స్ లోకి వెళ్ళినప్పుడు, బడ్జెట్ ప్రాఫిట్ దాంట్లోకి వెళ్ళినప్పుడు బడ్జెట్ సైజ్ ఎంత? హలో 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 బాలగారు వినిపిస్తుందా? వినిపిస్తుంది, గో అహెడ్. సుబ్బు గారు వినిపిస్తుంది. సుబ్బు గారు వినిపిస్తుంది, బాలగారు మాట్లాడండి. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. నేను కట్ చేసేస్తాను. సునీత గారు చెప్పండి. సునీత గారు ఈ బడ్జెట్ లో ప్రధానంగా నేను ఐడెంటిఫై చేసిన ఏంటంటే కొన్ని, ఇప్పుడు ఈ మనకి తెలుగు రాష్ట్రాలకు ఏం వచ్చింది అని ప్రశ్నించుకుంటే కనుక, తెలుగు రాష్ట్రాలకు దాదాపుగా ఇవన్నీ కూడా ఏమి మెట్రో కానీ ఇవన్నీ కూడా ఏమీ చూపించలేదు, మెన్షన్ చేయలేదు. ప్రత్యేకించి మీరు పశ్చిమ బెంగాల్, కేరళ, అలాగే తమిళనాడుకి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 రాష్ట్రాల మీద కాన్సన్ట్రేషన్ చేశారు అనేది ఎక్కువగా అనిపిస్తుంది. ఈ బడ్జెట్ కేటాయింపులు కనుక చూస్తే అర్థమవుతుంది కూడా అది. సారీ ఇందాక కట్ అయిపోయింది. ఒకసారి ఎలక్షన్స్ ఉండనే ఉంటాయి. సునీత గారు మళ్ళీ లైన్ లోకి వచ్చారు, మనం ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత బాలగారు. బడ్జెట్ సైజ్ ఏమో 34.83 సార్. దాంట్లో స్కీమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ లో 14 అంటే బయటికి వెళ్ళిపోయేది. మనకు వచ్చే రెవెన్యూస్ వల్ల వీళ్ళు చూపించే సైజ్ వచ్చేసి 34.83, అంటే డివైడెడ్ బై 2 చేయాలి. మనం చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది? 17 పాయింట్ చేంజ్ వస్తుంది. 17 పాయింట్ చేంజ్ మన రిసిప్ట్స్. ఓకే, ఈ 17 అంటే 34లో 17.66 అయినప్పుడు వీళ్ళు సగం వీళ్ళు ఇప్పుడు ఎక్స్పెండిచర్ చూడండి. ట్రాన్స్పోర్ట్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 20.50. స్కీమ్ ఎక్స్పెండిచర్స్ వచ్చేసి 14.33. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏమో 10.52. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏమో 3.81.
అదర్ సెంట్రల్ ఎక్స్పెండిచర్ కి మాత్రం 10.12, దాంట్లో ఇంకా రిమైనింగ్ 2-3 కలిపేస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్ 8.1, ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్ కి 8.1 అంట. 8.1 వీళ్ళు ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్ పే చేసినప్పుడు ఈ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఎవరికి ఖర్చు పెట్టారు, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డిజైన్ చేశారు, ఏ అన్ఎంప్లాయ్ కి ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేసే విధంగా ఇండియన్ ఎప్పుడు చూసినా ఎఫ్డిఐ మీద పడతారు తప్ప ప్రతి గవర్నమెంట్ కూడా డిడిఐ అని ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. ఇది వేరే వాళ్ళకి తెలియకపోయినా నేను ఇంట్రడ్యూస్ చేసింది మీకు కూడా తెలుసు. డొమెస్టిక్ డైరెక్ట్ ఎకానమీ సర్వీసెస్ లో 4.9, సబ్సిడీస్ కింద వీళ్ళు 3.7%. అంటే ఏం సబ్సిడీలు ఇచ్చారు ఇప్పుడు దాకా? గ్యాస్ మీద సబ్సిడీ తీసేశారు, రైతులకు ఎరువుల మీద సబ్సిడీ తీసేశారు. పోనీ ఇంకా ఇతరత్ర ఏమైనా సబ్సిడీలు ఉన్నాయంటే అంటే ఎంఎస్ఎంఈకి సంబంధించిన దానికి సబ్సిడీలు ఇవ్వట్లేదు. ఎందుకంటే బ్యాంకుకి వెళ్ళి లోన్ ఇవ్వడమే గగనము. అలాంటి ఇచ్చిన లోన్లలో ఎక్కడ కూడా సబ్సిడీ లేవు. అయితే ఈ సబ్సిడీలన్నీ ఎవరికి పనికి వచ్చాయంటే ఓన్లీ రిలయన్స్ కంపెనీకి 3 లక్షల కోట్లు ఎగిరిపోయినాయి. ఇప్పుడు అప్పులు చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో చూసారా, ఇవన్నీ రిలయన్స్ కి ఏదైతే వీళ్ళు రైట్ ఆఫ్ అనే పేరు ఒక టెక్నికల్ గా చెప్పారు. కామన్ మ్యాన్ కి తెలియకపోవచ్చేమో కానీ నాకు బాగా తెలుసు. బుక్స్ లో రైట్ ఆఫ్ చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? బ్యాడ్ డెట్స్ ఏవైతే నాకు డబ్బులు రావో, నేను ఇంకా రావని అనుకుంటానో వాటిని అన్నిటిని రైట్ ఆఫ్ చేస్తే అవి బ్యాలెన్స్ షీట్ల నుంచి ఎగిరిపోతాయి. అంటే ఇంకా నేను వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. అడగచ్చు, అడగకపోవచ్చు, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఈ రోజు 3 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసిన డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? భారతదేశంవి. రిలయన్స్ కంపెనీ దగ్గర రైట్ ఆఫ్ చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నాయి. డబ్బులు బయటకు వెళ్ళిపోయాయి కదా. ఏదో సౌండ్ వస్తుంది సార్, ఇప్పుడు ఓకేనా? ఇదే విధంగా ఫుడ్ కి తీసుకుంటే 2.43%, ఫైనాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్స్ వచ్చేసి 2.21%. ఇంకా ఇతరత్ర అన్ని వేసుకున్నప్పుడు పక్కన పెట్టిద్దాం. అయితే నేను ఇందాక కూడా మీతో డిస్కస్ చేయడం చెప్పింది. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిస్తాను. బడ్జెట్ సీతం కంప్లీట్ అయిపోతుంది. 1 minute. 1 second సార్. యాక్చువల్లీ కొంతమంది ఆర్థికవేత్తలు కానీ లేకపోతే మన బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ నిజంగానే ఇది వావ్ అని అంటారు. దానికి నేను వావ్ అనే దానికి కూడా ఇందాక మీకు డెఫినేషన్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఒకసారి మీరు వావ్ చెప్పాను కదా, వరస్ట్ ఆఫ్ వరస్ట్. ఈ కోర్ట్ ని అందరూ చేసుకున్నాం. వావ్ అంటే వరస్ట్ ఆఫ్ వరస్ట్. ఇంతవరకు ఇప్పుడు మనం కని విని ఇప్పుడు చూస్తున్నాము. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఎకానమీ సర్వీసెస్ లో క్రాప్ హస్బెండరీ, అనిమల్ హస్బెండరీ వీటన్నిటికీ 4,39,855.77 ఇచ్చారు. అదేంటి? దాంట్లో అనిమల్ హస్బెండరీకి, డైరీకి, ఫిషరీకి, ఫారెస్ట్రీకి, వైల్డ్ లైఫ్ కి, ఫుడ్ అండ్ స్టోరేజెస్ కి, వేర్ హౌసెస్ కి, అగ్రికల్చరిస్ట్ అండ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్. ఇక్కడ మీకు ఇంకోటి బాగా గమనించండి, ఇక్కడ చూడండి, ఫుడ్, స్టోరేజ్ అండ్ వేర్ హౌసింగ్. కామన్ గా ఉన్న రైతుకి ఎవరికి కూడా వేర్ హౌస్ లేవండి, స్టోరేజెస్ పాయింట్స్ లేవు. ఎవరికున్నాయి తెలుసా స్టోరేజ్ పాయింట్స్ కానీ? లేకపోతే హలో సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు హలో, ఓకేనా? ఓకే వినిపిస్తుంది, మాట్లాడండి. సార్ టెక్నికల్ ఏదో ప్రాబ్లం. సునీత గారు, హలో, మీరు మాట్లాడండి. ఇందాక నేను అడిగాను కదా. ఫ్రస్ట్రేషన్ ఇక్కడ బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు నాకు అనిపిస్తా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఏది బడ్జెట్ ఏ ఒక్క వ్యక్తి కోసం అలాట్ చేయదు. నాకు ఇప్పుడు ఒక కంపెనీ కావాలి అనుకుంటే నాకు ఆ కంపెనీ ఇవ్వలేదు అంటే నేను దాన్ని ఎగనెస్ట్ ఆలోచించడం కాదు. వాళ్ళు పెట్టిన బడ్జెట్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఏ విధంగా మన లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది, మన లైఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్రీజ్ చేస్తుందని, లైఫ్ స్టైల్ని ఇంక్రీజ్ చేస్తుందని చూడాలి. నాకు లేదు కాబట్టి ఇప్పుడు నేను ఒక గోదాం పెట్టుకోలేకపోతున్నాను, అప్లై చేయాలి. పీపీ ప్రాజెక్టులలో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క బ్యాంకు లోన్లు ఇస్తుంది. ఇప్పుడు గోడౌన్లు పెట్టుకోవడానికి లోన్లు ఇస్తుంది, పరిశ్రమలు పెట్టుకోవడానికి లోన్ ఇస్తుంది. ఒకవేళ మనకు స్కిల్ లేకుంటే స్కిల్ ఇండియాలో భాగంగా మనకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకా ఏవో ఒకటి పట్టుకొని మనము ఇది కాలేదు అది కాలేదు అనేది మాట్లాడడం అయితే అర్థం లేని విషయం ఇదైతే. అది 16,000 కోట్ల రూపాయలు అన్నారు కదా,
16 లక్షల ఏంటండి కోట్ల రూపాయలు 16 లక్షల కోట్లు కేటాయించారు కదా వ్యవసాయానికి. సో దీంట్లో ఇలాంటివన్నీ ఉంటాయా? వేర్ హౌసింగ్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా అన్ని కలిపి వ్యవసాయం ఖచ్చితంగానండి, కింద లేదంటే రైట్? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే అగ్రికల్చర్ కి ఇచ్చిండ్రో కిసాన్ సమ్మాన్ నిధి ఉంటుంది, పంటల బీమా ఉంటుంది, ఇప్పుడు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఉంటాయి, వ్యవసాయ మౌలిక సదుపాయాలు ఉంటాయి, వాళ్ళకు అన్ని ఉంటాయి కదా. అగ్రికల్చర్ మీద ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఏదైతే ఎఫ్సిఐ గోదాములు ఉన్నాయి వాటిని పెంచుకునేది ఏ విధంగా, స్టోర్ చేసుకునేది ఏ విధంగా, ఇప్పుడు మేడం అది కొత్త పనులు గవర్నమెంట్ చేశారు, సంస్థలు కదా ఈనాం మేడం. మార్కెట్లు పెట్టారు, మన పంట మనం ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని కూడా చెప్పారు. ఆ పంటను అమ్ముకోవడానికి తగ్గ ఒక ట్రైన్ సిస్టమ్ కూడా డెవలప్ చేశారు, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు. ఏం మాట్లాడతాం మనము? సునీత అది గారు జాతీయ ఎంతసేపు వాళ్ళని మొత్తం నెగిటివ్ దాంట్లో ఆలోచిస్తున్నారు. సుబ్బు గారు ఇక్కడ నేనేమన్నానంటే ఒక రైతుకి మేడం అన్నట్టు బడ్జెట్ యొక్క మేడం మొదట్లోనే చెప్పారు, ఇంట్రడక్షన్ లో మేడం ఏం చెప్పారంటే ప్రతి గ్రాస్ రూట్ లో ఉన్న వ్యక్తికి చేరే విధంగానే ఈ బడ్జెట్ ని తయారు చేస్తామన్నారు. అవునా? ఖచ్చితంగా చేరుతుందనే కదా నేను చెప్తున్నా. ఒకటండి, మరి మొన్న మీరే ఇందాక ఏమన్నారు, ప్రతి ఒక్కరిని ఆలోచించి బడ్జెట్ తయారు చేయరన్నారు. మరి రెండు వినండి సార్, కాన్ఫిడెంట్ కదా మేడం. నేనేమంటున్నా వినండి. ఆ, ఒక కిసాన్ సమ్మాన్ యోజన పెట్టారు, అది నీ ఓకే. ఒక్కరి కోసం కాదు, కొన్ని లక్షల మరి నాకు రైతుల లేకుండా కోసం ఎవరికి? పెట్టారు. దానికి కాదు ఎందుకు మేడం, మరి ప్రతి నాకు లేకుండా ఒక్కరికి ఇంకెవరికి? ప్రతి ఒక్కరికి పంపిస్తారు కదా. మరి మేడం నేను నాకు మేడం రాలేదు మేడం మేడం అడగడం కరెక్ట్ కాదు. కాన్స్టిట్యూషన్ లో నేను కాన్స్టిట్యూషన్ లో ఏ పంపించవచ్చు. ఒక్కరు కూడా నేనేం చేశాను? లబ్ధిదారుడికి నష్టపోకుండా చూసుకోవడమే కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ తెలుసా? ఒకటండి నేను వచ్చి జన్ధన్ ఖాతాలో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకున్నా, నాకు 1500 రూపాయలు పడింది. అది నువ్వు అప్లై చేసుకోవాలంటే నీకు పడదు. అంటే దీనికి నువ్వు అర్హుడు కావు. నువ్వు కిసాన్ సమ్మాన్ యోజనకు నువ్వు అర్హుడికి అయి ఉండొచ్చు, నీకు ఆ 2000 రూపాయలు రావచ్చు, ఇప్పుడు 10,000 రూపాయలకు పెంచుతున్నారు కదా, అది రావచ్చు. కానీ ప్రతి ఒక్కటి అందరికీ రావాలని లేదు. దేనికి ఎవరు అర్హులమో దానికి ఖచ్చితంగా అలాట్మెంట్లు చేశారు. మనకు రైస్ అవసరం ఉన్న వాళ్ళకు రైస్ ఇస్తున్నారు, గ్యాస్ అవసరం ఉన్న వాళ్ళకి గ్యాస్ ఇస్తున్నారు, విద్య అవసరం ఉన్న వాళ్ళకు విద్య ఇస్తున్నారు, ఆరోగ్యం అవసరం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇస్తున్నారు, ఉద్యోగం అవసరం ఉన్న వారికి ఉద్యోగం మేడం ఇస్తున్నారు. ఆరోగ్యం ఎవరు ఇవ్వలేరు మేడం. స్కిల్ ఓకే ఓకే మేడం సొంతంగా మేడం 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 వన్ సెకండ్ వన్ సెకండ్ మేడం ఈ బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి ఏమో దాదాపు 95,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కేరళకేమో 65,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి కార్యక్రమాలు కేటాయింపులు, అలాగే తమిళనాడుకి ఇచ్చారు, అలాగే చెన్నై, బెంగళూరు, కొచ్చి ఈ మెట్రో రైలు కేటాయింపులు కూడా చూపించారు. ఏంటి ఇది జాతీయవాదాన్ని వినిపించేటువంటి మీ పార్టీకి ఈ కేటాయింపులు కరెక్టేనా? నేను ఒక్క మాట చెప్తున్నాను సార్, మనకు ఎలక్షన్లు అనేది ఎప్పుడు ఉంటాయి? ఎవ్రీ ఇయర్ 2-3 సార్లు ఉంటాయి, కనీసం 2 రాష్ట్రాలలోనే ఉంటాయి. ఎవ్రీ 3-4 మంత్స్కి ఒకసారి. ఎలక్షన్లు లేనిది ఎప్పుడండి? ఎలక్షన్లు దగ్గర ఉంటే ఇంకా ఎలక్షన్ల కోసమే పెట్టిండ్రని అంటామా? అట్లా అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు ఏం లేవు కదా. మరి ఆంధ్రప్రదేశ్ కూడా ఖరగ్పూర్ నుంచి విజయవాడ వరకు ఎన్హెచ్లు డెవలప్ చేసినారు. చెన్నై నుంచి వైజాగ్ వరకు కారిడార్స్, బిజినెస్ కారిడార్స్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చినారు. పీపీఏ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో మీకేం ఎలక్షన్ లేదు కదా, ఎలక్షన్ దృష్టితో కాదు కదా. అక్కడ ఉంది ఆల్రెడీ ఓటరే ఉంది కదా, దాని కొంచెం ఎన్హాన్స్ చేస్తా ఉన్నారు. అంటలే నేను అక్కడ బిజినెస్ డెవలప్మెంట్ కారిడార్ చేస్తున్నారు, చెన్నై నుంచి వైజాగ్ వరకు. ఆ కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్ ని కూడా డెవలప్ చేస్తున్నారు కదా. ఇవన్నీ డెవలప్మెంట్ లో బాగా ఓపెన్ గా మాట్లాడితే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మీద చూపించినటువంటి అభిమానం ఈ బడ్జెట్ లో మిగతా రాష్ట్రాల మీద చూపించినట్టు అనిపిస్తున్నా. ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేకమైన బైఫర్కేషన్ చట్టంలో ఇవ్వాల్సి చాలా ఉన్నాయి కదా, ఎందుకంటే మాట్లాడలేకపోతున్నారు? 29 రాష్ట్రాలకు ఒక తండ్రి లాంటి వారు ప్రధానమంత్రి. అందరి బిడ్డలను ఒకేలాగా చూసుకుంటారు. ఎక్కడ ఏది అవసరమో అది ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తారు. మనకి ఎయిమ్స్ ఇవ్వమంటే ఇచ్చారు, హార్టికల్చర్ యూనివర్సిటీ ఇవ్వమంటే ఇచ్చారు, ఎన్హెచ్లకు లాస్ట్ ఇయర్ 60,000 కోట్ల రూపాయల ఎన్హెచ్లు మన రాష్ట్రానికి అలాట్మెంట్ చేశారు. మనకు ఇక్కడ రైల్వేస్ అలాట్మెంట్ చేశారు. ఇక్కడ భూములు ఇయ్యక, ఇక్కడ మ్యాచింగ్ గ్రాంట్ ఫండ్ కట్టకుండా మన రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా పోతా ఉంది. ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతున్నారు. ఏ రాష్ట్రానికి ఏ ప్రపోజల్స్ ఏ విధంగా ఉన్నా ఆ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం అలాట్మెంట్స్ చేస్తుంది. అట్లని ఒక తీరుగా చూడు, ఎలక్షన్ల కోసం చూసుడు అంటే ఎలక్షన్లు ఎప్పుడు లేవు, ఎప్పుడు ఎలక్షన్లు ఉంటాయి. మనకు ప్రతి సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి. మరి అట్లా అనుకుంటే మన కరోనా అప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలు 21 లక్షల కోట్ల రూపాయలు ఆత్మనిర్భర్ భారత్ కింద పెట్టారు. అప్పుడు మరి ఏ ఎలక్షన్లు నేను పెట్టారు? ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ పౌరుని అందులో ఎంతమంది ఆత్మనిర్భర్ భారత్ లో అప్లై చేస్తున్నారు? ఏంటండి వినపడతలే సుబ్బు గారు,
వినిపిస్తలే. సుబ్బు గారు, ఆర్థిక సంఘం సిఫారసులు మేడం, సుబ్బు గారు, వియన్నా సుబ్బు ఆర్థిక గారు, సంఘం యా మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే మేడం ఇందాక ఏమన్నారంటే ఎంఎస్ఎంఈకి లేకపోతే 2 లక్షల 20 లక్షల కోట్లు ఆత్మ నిర్భర్ భారత్ కింద పెట్టారని చెప్పారు కదా. నేను కొన్ని కేస్ స్టడీస్ చెప్తాను చూడండి మేడం. ఒక్క నిమిషం వినండి. ఇంకొకటి ఏమన్నంటే అదాని అద్వానీ. రిలయన్స్ ఏదో చెప్తున్నారు బ్రదర్. ఏమన్నా మోడీ అవును. వచ్చేటప్పుడు గుజరాత్ నుంచి తీసుకొచ్చారా వాళ్ళని? గతంలో మేడం మీరు ఒక బ్యాంక్ లో మేడం మీకు ఎంత 3 లక్షల కోట్ల రూపాయలు 3 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారా లేదా? మోడీ గారు ఎంట పెట్టుకొచ్చారా? బ్యాంకింగ్ మేడం ఒక్క నిమిషం మేడం, బ్యాంకింగ్ వ్యవస్థ మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు వినండి, ఏదైతే విజయ్ మాల్యా గారు, నీరవ్ మోడీ గారు, మేడం 1 మినిట్ మేడం 1 మినిట్, విజయ్ మాల్యాని వీళ్ళందరూ పక్కన పెట్టేద్దాం. మరి ఎక్కడ పోయాయి డబ్బులన్నీ? లాక్కున్న డబ్బులన్నీ ఎక్కడ పోయాయి? వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న ఆస్తులన్నీ ఎక్కడ తీసుకున్నారు? మరి బ్యాంకులు ఎందుకు మరి బ్యాంకులు మరి కాదు మేడం, మరి బ్యాంకులలో రైట్ ఆఫ్ ఎందుకు చేశారు? తీసుకుంటారు నీకు ఇస్తారా? మరి రైట్ ఆఫ్ మరి రైట్ ఆఫ్ మేడం రైట్ ఆఫ్ ఎందుకు చేశారు? 3 లాక్ రూపీస్ రైట్ ఆఫ్ ఎందుకు చేశారు? ఎగ్గొట్టమని కాదు, రైట్ ఆఫ్ మరి ఇంకేంటి మేడం అని చెప్పి కాదు, అది వసూలు మరి ఇంకేంటో చెప్పండి మేడం. పెట్టి ఇప్పుడు బ్యాడ్ బ్యాంకులు పెట్టారు. మీకు అది అర్థం చేసుకోవాలా మీరు? బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ ఏంటి? ఒక నిమిషం బాలగారు, బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ చెప్తాను. బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ ఏంటి? అట్లా కాదు సార్. ఇప్పుడు రైట్ ఆఫ్ చేసేసి వాళ్ళని డబ్బులన్నీ ఎగ్గొట్టి పొమ్మని కాదు, అక్కడ రాని మొండి బకాయిలు అవి మొండి బకాయిలని పక్కకు పెట్టారు. పక్కకు పెట్టి రైట్ ఆఫ్ చేయడం అంటే అది మొత్తం వసూలు చేసుకోకుండా రైట్ ఆఫ్ కాదు మేడం. రైట్ ఆఫ్ ద మీనింగ్ ఏంటి మేడం? మేడం అకౌంటింగ్ మేడం, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ డెఫినేషన్ లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద రైట్ ఆఫ్? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ IAS లో రైట్ ఆఫ్ యొక్క మీనింగ్ ఏంటి? మీరు అకౌంటింగ్ స్టాండర్డ్ కదా యూజ్ చేస్తారు, బ్యాంక్ లో IAS కదా యూజ్ చేస్తారు. either ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ రైట్ ఆఫ్ మీనింగ్ ఏంటి మేడం? రైట్ ఆఫ్ మీనింగ్ ఏంటి మేడం? మేడం రైట్ ఆఫ్ ఎప్పుడు చేస్తారు మేడం? రైట్ ఆఫ్ ఎప్పుడు చేస్తారు చెప్పండి మీరు ఒకసారి. when there is a bad debt unrecoverable, రికవరీ ఎప్పుడైతే అవ్వదో, దట్ బ్యాడ్ డెట్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు బ్యాలెన్స్ షీట్ లో నుంచి రైట్ ఆఫ్ చేస్తారు. ఎందుకు రైట్ ఆఫ్ చేస్తారు? బ్యాలెన్స్ షీట్ లో ఈ ఐటమ్ ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోతే, అది క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు మీ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ ఐటమ్ గా ఉంటది కాబట్టి, అసెట్ ఐటమ్ లో ఉన్నప్పుడు మీ బ్యాలెన్స్ షీట్ పెద్దదిగా కనిపిస్తది కాబట్టి, ఆ బకాయిలు మీకు రావు కాబట్టి, రైట్ ఆఫ్ చేస్తే బ్యాంకుల మీద ఎఫెక్ట్ పడుతుంది, బ్యాంకులు లాస్ లో నడుస్తున్నాయనే ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి కొన్ని ఇలాంటి మొండి బకాయిలని పక్కకు పెట్టి ఇవి సపరేట్ గా కలెక్ట్ చేస్తారు. దాన్నే రైట్ ఆఫ్. ఓవరాల్ గా బాలగారు ఓవరాల్ గా ఇందాక ఆర్థిక మంత్రి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇమీడియట్ గా ఈ సంవత్సరం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవాలి, 1,70,000 కోట్ల రూపాయలు 1,70,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ కంపెనీని అమ్మడం కానీ లేదా వాటాలు ఉపసంహరించుకుంటున్నారా రాబట్టాలి. ఇది వాళ్ళ లక్ష్యంగా బడ్జెట్ లో కనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? ఓకే సార్, ఇక్కడ సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి సార్. 12 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేదు. ఒకటి, 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజ్ అనౌన్స్ చేసిన గవర్నమెంట్ దగ్గర 12 లక్షలు ఏమంటే ఎవరైనా నమ్ముతాడా? చెప్తారు అప్పులు కట్టాలి, 80,000 కోట్లు అప్పులు కట్టాలి. నేను అదే అంటున్నాను సార్, మంత్లోనే కట్టాలంటున్నారు. నేను అదే చెప్తున్నాను, ఇమీడియట్ గా ఈ మంత్లో కట్టాలంటున్నాను. గతంలో భారతదేశానికి ఉన్నటువంటి అప్పులకు సంబంధించినటువంటి వడ్డీలు, చెల్లించాల్సినటువంటి వాయిదాలు ఇవన్నీ కలిపి 80,000 కోట్లు ఈ నెలలో కట్టాలి. మొత్తం ఈ సంవత్సరానికి గాను 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలి అని చెప్తున్నారు. 7 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వీళ్ళు అప్పులు పెంచుకుంటూ పోయారు తప్ప అప్పుల్ని తగ్గించలేదు. మరి భారతదేశంలో 1 మినిట్ మేడం, ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను మేడం. మీరు పబ్లిక్ సెక్టార్ లో నుంచి తీసేసి ప్రైవేట్ సెక్టార్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ ఇస్ ఫెయిల్యూర్ టు ఎగ్జిక్యూట్ ఆర్ రన్ ద బిజినెస్. రైట్? టేక్ ఓవర్ ఎప్పుడు జరుగుతుంది? ఆ వ్యవస్థలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిపోతారో అప్పుడు వేరే మేనేజ్మెంట్ మారుతుంది. అంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్ చేతుల్లో నుంచి ప్రైవేట్ మేనేజ్మెంట్ లోకి వెళ్తుందంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఈజ్ ఫెయిల్యూర్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్.
అట్లా when you are a failure, ఇప్పుడు then what is? ఇన్సూరెన్స్ కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, వీటిని బలోపేతం అదే చేస్తున్నారని ఎందుకు మేడం, అనుకోరు? నాకు ఒకటి చెప్పండి మేడం, నాకు ఒకటి చెప్పండి ఇంకా మేడం, కొంచెం మీ ఇప్పుడు కంపెనీ సర్వీస్ ఇంకా ఎక్కువ ఉపయోగిస్తున్నారని ఎందుకు మేడం, అనుకోవట్లేదు? మీ ఆ కంపెనీ సెక్టార్ నుంచి మేడం, మనం మీ బెటర్ చేతిలో ఉన్న సర్వీస్ కంపెనీ ఇస్తున్నారని ఎందుకు అనుకోరు? నాకు బెటర్ ఎట్లా సర్వీసెస్ మేడం, ఇవ్వాలి కదా. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇవ్వలేనిది మీకు ప్రైవేట్ వాడు బెటర్ సర్వీస్ ఇస్తాడా? అట్లాంటి మనం లేదండి, అంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు? ఇంకొంచెము మరి గవర్నమెంట్ ఎందుకు? ఇంకొన్ని పబ్లిక్ సెక్టార్ లో కొన్ని మన రాష్ట్రంలో కూడా సార్ పబ్లిక్ సెక్టార్ లో హెచ్ఎంటి, ఆల్విన్ ఇవన్నీ ఎప్పుడో 2005 2007 లో అవి మొత్తం సిక్ అయిపోయాయి. వాటికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఒక్కొక్క దానికి నాకు తెలిసే ఒక్కొక్క దానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ వాటి మీద అప్పులు కూడా వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు అలాగే ఉన్నాయి, ఆ ఆస్తులు అలాగే ఉన్నాయి. డిజిన్వెస్ట్మెంట్ ఆస్తులే కదా అవన్నీ. ప్రభుత్వం ఏం చేయాలి? వాటిని ఏం చేయాలి చెప్పండి? అక్కడ వేల కోట్ల రూపాయలు అప్పులు దానికి ఒక కమిటీని వేశారు. దానికి ఒక కమిటీని వేశారు. ఇండస్ట్రీస్ ని అప్పుడే యూపీఏ ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది, అది బాగానే ఉంది. ఎల్ఐసి కూడా సిక్కేనా? ఎల్ఐసిలో ఎందుకు మీరు 75% మొత్తం డెవలప్ చేయాలి. కొన్ని ఎల్ఐసి లాంటి, రైల్వే లాంటి ఇవన్నీ బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసము, బెటర్ సర్వీస్ పెంచడం కోసము ఇప్పుడే మనం ప్రైవేట్ సెక్టార్లకు వెళ్ళలేదండి. 75% ఎఫ్డిఐకి మనము పబ్లిక్ వెళ్ళినామండి. 75% ఎఫ్డిఐకి అనుమతించిన తర్వాత ఇంకా మీరు బలోపేతం చేసేది ఏముంటుంది? ఆల్రెడీ మీరు 75% విదేశాలకు ఇచ్చిన తర్వాత, విదేశీ పెట్టుబడులకు ఇచ్చిన తర్వాత బీమా రంగం మీద పట్టే ఉంటుంది. ఇన్సూరెన్స్ కు దగ్గర 32 లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏది కాదనట్లేదు. కానీ మన దేశంలో ఇంకా ఎంత మన ప్రజలకు వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి భద్రత ఇవ్వాలి, ఇంకొంత దీంట్లో పెట్టుబడులు తీసుకురావాలి, ఇంకొంత బలోపేతం చేయాలి, ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి, ప్రతి ఒక్కదానికి రక్షణ ఉండాలి. ప్రపంచ దేశాలలో చూస్తే ఎక్కడ చూసినా చిన్న వస్తువు కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు మనుషులకు కూడా ఇన్సూరెన్స్ చేసుకునే పరిస్థితి లేదు. ఈ వ్యవస్థను ఇంకా కొంచెం బలోపేతం చేసి ప్రతి దానికి మనం ఇప్పుడు అమెరికాకి తీసుకుంటే చిన్న వస్తువు కూడా ఇన్సూరెన్స్ చేస్తారు. ఈ రోజు నేను ఫ్లైట్లో వెళ్ళాలంటే ముందు నాకు ఇన్సూరెన్స్ లేకుంటే వాడు ఫ్లైట్ ఎక్కనియడు. అక్కడ పోతే ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. మనం ఇంకా అంత చేసుకోలేదు. అక్కడి నుంచి ఆ విధమైన సర్వీస్ లేదు. కాబట్టి ఇంకా కొంచెం సర్వీస్ డెవలప్ చేయాలి, ఇంకా కొంత సర్వీస్ని ముందుకు తీసుకుపోవాలని, మొత్తం అమ్మేయాలనో మొత్తం ఇదే చేయాలని కాదు కదా. తెలుగు రాష్ట్రాలకి చెప్పండి, మీరు బెటర్ సర్వీస్ చెప్పండి. తెలుగు రాష్ట్రాలకి ఈ బడ్జెట్ లో ఏం కనిపిస్తున్నాయి మీకు బెనిఫిట్స్? బాలగారు, తెలుగు రాష్ట్రాలకి ఏం కనిపిస్తున్నాయి ఈ బడ్జెట్ లో? ఇంకా మనకు రాలేదు. ఇన్ డీటెయిల్ గా ఇంకా మనకు రాలేదు. నేను చూడలేదు. నేను లైవ్లోనే ఉన్నాను కంటిన్యూగా. ఏమి తెలుగు రాష్ట్రాలకి ఏమి కేటాయింపులు లేవు. తెలుగు రాష్ట్రాలకు బైఫర్కేషన్ చట్టంలో చెప్పినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన కూడా లేదు ఈ బడ్జెట్ లో. ఒకటి సార్, తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంది? ఒక కాచిగూడ దగ్గరది రైల్వే వ్యాగన్ అది అడిగారు. దానికి ఇప్పటి వరకు వాళ్ళు దానికి ఒక ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కానీ, ల్యాండ్ ఇది కానీ, దానికి సంబంధించిన పేపర్స్ కానీ ఇంతవరకు సబ్మిట్ చేసి ఈ ల్యాండ్ ఎక్విజేషన్ చేసినామని చెప్పడం కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన నివేదికలు ఇవ్వలేదు. ఎయిమ్స్ ఇచ్చి ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంటే సందర్భం లేదు. రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులకు డబ్బులు విశాఖకి రైల్వే జోన్ అనౌన్స్ చేశారు. ₹1 కూడా ఇవాళ కేటాయింపు లేదు. ప్రత్యేక ప్యాకేజీ లేదంటే ప్రత్యేక నిధులు ఇస్తా ఉన్నారు వెనుకబడిన ప్రాంతాలు కట్టు. తెలంగాణకి ఏపీకి ఎక్కడ కేటాయింపులు లేవు. మెట్రో లేదు. మెట్రోకి ఆల్రెడీ కేటాయింపులు జరిగాయి. మెట్రో కేటాయింపులు ఇప్పుడు లాస్ట్ బడ్జెట్లోనే కేటాయింపులు జరిగాయి. భువనగిరి హైదరాబాద్ టు భువనగిరి దాకా మనకు ఆల్రెడీ కేటాయింపులు జరిగాయి. 3వ లైన్కి ఆల్రెడీ కేటాయింపులు జరిగాయి. అవన్నీ ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ కోసం వెయిటింగ్. నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాలో అవి ఇవ్వక ఆ మెట్రోస్ ఆగిపోయాయి. మనోహరాబాద్ పెద్దపల్లి అది ఆల్రెడీ అండర్ ప్రాసెస్లోనే నడుస్తూనే ఉంది. బ్రాడ్బ్యాండ్లు ఇవన్నీ ఏమంటారు, రైల్వే ట్రాక్స్ మార్చడం, ఇవన్నీ నూతనంగా ఆధునీకరించడం, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అవన్నీ ఆల్రెడీ అలాట్మెంట్స్ జరిగినట్టు కూడా డెవలప్ చేస్తున్నారు.
సో మొత్తం మీద ఈ బడ్జెట్ లో ఈ సామాన్యులు ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఏదో ట్యాక్స్ స్లాబ్లు మారుస్తామని చెప్పారు. ఒక సీనియర్ సిటిజన్స్ తప్ప మిగతా వాళ్ళందరికీ ఏమి బెనిఫిట్స్ రాలేదు అనేది కొంత మనకు తెలుస్తుంది. దీని మీద ఏమంటారు సార్? మొన్ననే మనకు ట్యాక్స్ పరిధి కూడా పెంచడం జరిగింది. మనకు 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ట్యాక్స్ పరిధి పెంచడం జరిగింది. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళకు 5%, 10 లక్షల నుంచి 20% ఉన్న వాళ్ళకు 10%, ఇట్లా తగ్గించడం జరిగింది. గతంలో ఉన్న దానికంటే ముందు తగ్గించడం జరిగింది. ఏదైతే 65 years వాళ్ళు ఏదైతే మనకు సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ట్యాక్సేషన్ ఎత్తేయడం జరిగింది. వాళ్ళకి పెద్ద రిలీఫ్ అది నేను చెప్పాలంటే. అయితే ఏంది ఇప్పుడు ఉన్న ఈ కోవిడ్ పాండమిక్ టైంలో ఇన్ని అలాట్మెంట్స్ ఇచ్చి, ఇంత డెవలప్మెంట్కి అలాట్మెంట్స్ ఇచ్చి ప్రతి ఒక్క దాంట్లో మనము టచ్ చేయాలంటే కష్టం కదా. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది ఈ బడ్జెట్. విద్యకు తెస్తుంది, ఉద్యోగాలకు తెస్తుంది, ఆరోగ్యానికి తెస్తుంది, ఎన్ఆర్ఐకి సంబంధించి ట్యాక్స్ డబుల్ టాక్సేషన్ కూడా తీసేశారు. ఎన్ఆర్ఐలు ఇప్పుడు డబుల్ టాక్సేషన్ ఉన్నప్పుడు మనకు ఫారిన్ ఫండ్స్ తక్కువ వస్తున్నాయని అది కూడా తీసేశారు. ఇప్పుడు మనకు ఇబ్బడిగా ఫారిన్ ఫండ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. డబుల్ టాక్సేషన్ తీసేశారు కాబట్టి మన దేశానికి ఫారిన్ ఫండ్ ఇబ్బడిగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. మనం దాంతో మనం కంట్రీ డెవలప్మెంట్ అవుతుంది కదా, మనం దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోవచ్చు. సో బాలగారు, డబుల్ టాక్సేషన్ తీసినందువల్ల విదేశీ పెట్టుబడులు, విదేశీ నిధులు ఇప్పుడు ఇక్కడ ల్యాండ్స్ కొనడం కానీ, కంపెనీలలో పెట్టుబడి పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తారు. రైట్. సో ఫైనల్ ఈ బడ్జెట్ ఎటువైపు తీసుకెళ్తుంది భారతదేశాన్ని? చింతే గారు, చింతే గారు చెప్పండి. హలో, ఫైనల్ గా ఈ బడ్జెట్ ఎటువైపు తీసుకెళ్తుంది భారతదేశాన్ని? సామాన్యుల వైపు తీసుకెళ్తుందా, లేదంటే ఉన్నత వర్గాల్లో ఇండస్ట్రీస్ ప్రోత్సహించాలా తీసుకెళ్తుందా? ఎటువైపు తీసుకెళ్తుంది భవిష్యత్తులో? ఖచ్చితంగా ఈ బడ్జెట్ సామాన్యుడిని మొహంలో వెలుగు చూసేలాగా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆనందపడేలాగా ఉంది. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు నేను ఏదో ఒక కంపెనీలోనైనా జాబ్ చేస్తా, ఇన్ని కంపెనీలు వస్తాయని ఒక భరోసాతో బతుకుతూ ఉన్నారు. ఏదో ఒక బ్యాంకులో లోన్ దొరుకుతుంది అనే ఒక సంతోషంలో ఉన్నారు. అట్లీస్ట్ అగ్రికల్చర్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టార్స్ దాని మీద ఉన్న ఏదైతే రైస్ మిల్స్ కానీ ఉత్పత్తి ఏవైతే దానికి సంబంధించిన విత్తన డెవలప్మెంట్ కానివ్వండి, ఇట్లాంటి వాటి మీద కూడా డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో ఉద్యోగాలు పెరుగుతాయి. మౌలిక సదుపాయాల కోసం ఇప్పుడు రోడ్లకు మౌలిక సదుపాయాల కోసం వచ్చేసి మనకు 5.50 లక్షలు అమౌంట్ పెట్టారు బడ్జెట్లో. ఇవన్నీ మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు వేస్తారు, దానికి సంబంధించిన మొత్తం లేబర్కు కానివ్వండి, సిమెంట్ ఫ్యాక్టరీలు కానివ్వండి, ఇనుముకు కానివ్వండి, ప్రతి ఒక్కటి దానికి ఏదైతే వాడతామో రాయికి కానివ్వండి, మట్టికి కానీ ప్రతి ఒక్కరికి పని అవకాశం ఉంటుంది. ఆ పని అవకాశంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరి జీవన విధానం పెరుగుతుంది, జీవన స్టైల్ పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా కింది అంత్యోదయ దాకా ప్రతి ఒక్కరికి బడ్జెట్ వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు. మోడీ గారికి అందరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు, జాతీయ హోదా హర్షిస్తూ ఉన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా, ఏపీకి ప్రత్యేక హోదా, ఇవి అటకెక్కినట్టనా శాశ్వతంగా? ఇప్పుడు కాళేశ్వరానికి జాతీయ హోదా మనం అడుగుతున్నాము, తప్పులేదు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు డిపిఆర్లు సమర్పించలేదు. చాలా సార్లు అడిగారు, జర్నలిస్టులకు తెలుసు. ఎన్నిసార్లు డిపిఆర్లు అడిగితే డిపిఆర్లు కూడా ఇవన్నీ పరిస్థితి ఉన్నప్పుడు ఏ విధంగా అడుగుతున్నారో నాకైతే అర్థం కాలేదు సార్. రైట్ బాలగారు, సామాన్యుల కళలో వెలుగు చూపించే బడ్జెట్ లాగా చెప్తున్నారు చింత గారు. సుబ్బు గారు ఓకేనా? వాయిస్ ఓకేనా? హలో, ఓకే. ఇందాక నేను మధ్యలో కొంచెం లైన్ కట్ అయిపోయింది, నేను ఫాలో అవ్వలేకపోయాను. అంటే కొంచెం నేను ఫాలో అయ్యాను. ప్రభుత్వ పరంగా అన్నిటికి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సార్ ఇక్కడ చిన్న కామన్ సెన్స్ మనం మాట్లాడండి బాలగారు. ఒక చిన్న కామన్ సెన్స్ ఏంటంటే, పెద్ద మెకానిజం అంటే మనకి ఇక్కడ మనము సిఏ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎంబీఏ చేయాల్సిన అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఒక కామన్ గా రోడ్డు మీద దోశలు వేసుకుంటే అంగడి పెట్టుకున్న చిన్న వ్యక్తికి కూడా 100 రూపాయలు డబ్బులు ఇచ్చేసి, అమ్మ ఈ రోజు 50 రూపాయలు ఖర్చు అయ్యాయి, 50 రూపాయలు 20 రూపాయలు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అయింది,
ఒక 50 రూపాయలు వచ్చేసి పెట్టుబడి అయింది, మిగిలింది డబ్బులు ఎంత మా మూలధనంలో అంటే 25 రూపాయలు మిగిలిందని అంటది. అంటే 75 రూపాయలు పోతే 25 రూపాయలు. ఈ రోజు నేను వ్యాపారం చేసినప్పుడు నా దగ్గర 70 రూపాయలు నాకు డబ్బులు వస్తే మూలధనం 75 రూపాయలు పోయిన తర్వాత నాకు 25 రూపాయలు ప్లస్ నాకు ఒక 70 రూపాయలు డబ్బులు వచ్చాయి అనుకోండి, అంటే మొత్తం ఎంత 100 రూపాయలు. ఈ 100 రూపాయలు ఈ రోజు ఖర్చులు ఎంత అని స్పెసిఫిక్ గా అడిగినప్పుడు ఆ రోజు ఖర్చులు మూలధనం నుంచి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని ప్రాఫిట్ లోకి తీసుకున్నా తీసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రోజు నా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది నాకేముంటది, మెటీరియల్ తెచ్చుకునే దానికి ఉంటుంది. రా మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత ఈ రోజు రా మెటీరియల్ కి నేను 50 రూపాయలు ఖర్చు పెడితే నాకు 50 రూపాయలు ఇన్కమ్ వస్తే 50కి 50 వచ్చినప్పుడు ఏమవుతుంది, జీరో ప్రాఫిట్. అంటే వచ్చింది పోయింది. లేదు నాకు 50 రూపాయలు నేను ఖర్చు పెట్టినప్పుడు 75,000 రూపాయలు వస్తే 50 మైనస్ చేసిన తర్వాత మిగిలింది 25,000 రూపాయలు. అంటే ఏ ప్రభుత్వం అయినా ఖర్చు పెట్టేటప్పుడు రెవెన్యూ కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది అంటే దాని అర్థం ఏంటి, మనకు చేత కాకుండా ఎక్సెస్ లోకి మనం వెళ్ళిపోయామని అర్థం. ఇంకో పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో రాబోయే గవర్నమెంట్ కి అయినా యువత అయినా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ కంట్రీ అయితే సెక్యూరిటీకి లేకపోతే మిలిటరీకి ఆర్మ్డ్ ఫోర్స్ కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుందో ఆ కంట్రీ దేశంలో ఆ దేశము ఎప్పటికీ కూడా భవిష్యత్తులో ఎదుగుదల అనేది ఉండదు. ఎందుకంటే ఆర్మ్డ్ ఫోర్స్ గురించి కానీ సెక్యూరిటీ గురించి కానీ లేకపోతే మిసైల్స్ గురించి కానీ ఖర్చు పెట్టే ఏ కంట్రీ అయినా భావి భవిష్యత్తు తరాలకి ఎప్పటికి కూడా సేఫ్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ కంట్రీని క్రియేట్ చేయలేదు. అంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తము ఓన్లీ ఫర్ ఆర్మ్డ్ ఫోర్స్ కి దీని గురించి వెళ్తుంది అంటే ఆ కంట్రీలో ప్రజలు ఆ యొక్క రాజ్యంలో ఉన్న డెమోక్రసీ సిస్టమ్ ఎంత డేంజరస్ లో ఉన్నాయనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అంటే హేట్రెడ్ సిస్టమ్ లో ఉన్నాం మనం ఎక్కడ కూడా. కంక్లూడ్ చేయండి. ఈ బడ్జెట్ మొత్తం అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ సామాన్యులకి, మధ్యతరగతి వర్గాలకి లేదా ఉన్నత వర్గాలకి, ఇండస్ట్రీస్కి అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి బడ్జెట్ గా భావిస్తున్నారా? ఇందాక అన్నట్టు మీరు వావ్ బడ్జెట్. ఇట్స్ అ వావ్ బడ్జెట్ అండి. ఎందుకంటే ఇంతవరకు ఏ మీడియా కూడా వాడలేడు, ఫస్ట్ మీరే వాడినట్టున్నారు. దాన్ని హైలైట్ కూడా చేసుకోవచ్చు. వావ్, వర్స్ట్ ఆఫ్ వర్స్ట్ బడ్జెట్. నా పాస్ట్ లో చూస్తున్నాం, నా ప్రెసెంట్ లో కూడా చూడబోమని అనుకోవచ్చు. ఒక ఆర్థికవేత్తగా మీరు ఇప్పుడు మైనస్ లో ఉన్నటువంటి జీడిపిని ప్లస్ లోకి తీసుకెళ్తాము, నెక్స్ట్ ఇయర్ కల్లా 11 తీసుకెళ్తాం అంటున్నారు. ఇప్పుడు -7 ఉంది, దాన్ని ప్లస్ తీసుకెళ్తాం. 2035 కూడా ఇండియా జీడిపి పెరగడానికి చాలా కష్టమే. ఈ రోజు కాదు, 5 లక్షల కోట్ల డాలర్ల బడ్జెట్ తీసుకురావడం లక్ష్యం అంటున్నారు. 2022. It is not a possible. It is not a possible, sir. మరి ఈ లెక్కలు బడ్జెట్ లెక్కలు ఏమనుకోవాలి ఒక ఆర్థికవేత్తగా? అది ఓన్లీ లెక్కలో రాసుకోవడం చాలా ఈజీ అండి. ప్రాక్టికల్ ఇష్యూస్ లో తీసుకున్నప్పుడు హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఎప్పుడైనా కూడా ప్రాఫిట్ ఉంది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక చిన్న కేస్ స్టడీ చెప్తా మీకు. జగన్మోహన్ రెడ్డి గతంలో కేసులు వచ్చినప్పుడు ఆయన ట్యాక్సెస్ ఎక్కువ కట్టారని చెప్పేసి 2-3 సంవత్సరాలు ట్యాక్స్ ఎక్కువ కట్టారని చెప్పేసి ఏ విధంగా ప్రొజెక్షన్ వేశారని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కూడా క్వశ్చన్ వేశాడు. అంటే అంటే డబల్ టు డబల్ పెరుగుతుందా అనే క్వశ్చన్ వచ్చింది. గుర్తుందా మీకు? బాగానే గుర్తే ఉంటుంది. అలాంటిది ఇండియా కంట్రీ ఎకానమీ హఠాత్తుగా ఎలా పెరిగిపోతుంది? జీని ఏమైనా వచ్చేస్తున్నాడా, లేకపోతే పైనుంచి భగవంతుడు ఏమైనా చెప్పేసి వీళ్ళకి ప్రొజెక్షన్ తీసుకెళ్లేసి డమ్ము అని పెంచేస్తున్నాడా? అలాంటి జరగదు కదా. నిజంగా అలాంటి స్థితిలో మన భారతదేశానికి ఉంటే ప్రపంచ దేశంలో నెంబర్ 1 మనలో ఉంటాం కదా. ఇది కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ బడ్జెటా లేదంటే ఇది వావేనా? ఇట్స్ అ వావ్ బడ్జెట్ ఫర్ ద ఎలక్షన్ సేక్. ఎలక్షన్ యాంగిల్ లో కనిపిస్తుందా? యా, డెఫినెట్ గా కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు ఈ మూడిట్లో రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. వావ్ బడ్జెట్ అని ఎందుకన్నానంటే వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ బడ్జెట్. మిగతా రాష్ట్రాలకి డబ్బులు సంపాదించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ అండ్ యూపీ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అని అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే బీజేపీకి సంబంధించిన ఎలక్షన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఎలక్షన్స్ దగ్గరికి మాత్రమే వెళ్తాయి. నేను ఒక చిన్న క్వశ్చన్ వేశాను. నా సగటు యొక్క నా ఇన్కమ్ 15,000 రూపాయలు 2014లో, 2021లో కూడా నా ఇన్కమ్ 15,000 రూపాయలు. నేను అప్పుడు పెట్రోల్ కి పే చేసే అమౌంట్ 60 రూపీస్. ఈ రోజు నేను పెట్రోల్ కి పే చేసేది 90 రూపీస్. ఈ 30 రూపీస్ అమౌంట్ ఎయిదర్ నా దగ్గరైనా ఉండాలి, లేదంటే మీ దగ్గరైనా ఉండాలి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండాలి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండాలి. ఈ 30 రూపాయల డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర లేవు, స్టేట్ దగ్గర లేవు, సామాన్యుడి దగ్గర లేవు. ఎక్కడికి వెళ్ళిపోయాయి ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి దీని వల్ల ఏమైనా బెనిఫిట్ స్పెసిఫిక్ గా కనిపిస్తుందా? జనరల్ గా వచ్చే బెనిఫిట్స్ కాకుండా అదనంగా ఏమైనా
సార్ ఈ ఫిగర్స్ అన్ని ఏంటి అంటే అగ్రికల్చర్ సెక్టర్ ని బలోపేతం చేయడానికి అన్నారు. ఈ అగ్రికల్చర్ సెక్టర్ లో ఎక్కువ శాతం మీరు చూసుకుంటే వేర్ హౌసెస్ ని ట్రాన్స్పోర్టేషన్ కి లేకపోతే మీకు స్టోరేజ్ పాయింట్స్ కి వీళ్ళకి పెట్టారు. అంతేగాని కామన్ గా ఫార్మర్ కి ఏం పెట్టలేదు. ఫార్మర్ కి పెట్టడం అంటే ఏ విధంగా నేను అది కూడా మీకు చెప్తాను. ఏ స్టేట్ లో అయినా కూడా ప్రతి ఫార్మర్ దగ్గర 3 నుంచి 5 ఎకరాలు మాత్రమే ఉంటాయి. 3 నుంచి 5 ఎకరాలు ఉన్న ఫార్మర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రోజులు పనికి ఆహార పథకం కింద మనకు మహాత్మా గాంధీ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ లో ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పనిని కనిపించాలి. ఏం పని? కొండలు గుట్టలు కొట్టే రాళ్ళు రప్పలు కాదండి. ఫార్మర్ గా ఉన్న అన్కల్టివేషన్ గా ఉన్న ల్యాండ్స్ ని కల్టివేషన్ గా మార్చడం. ఇది ఇప్పుడు దాకా భారతదేశంలో కనీసం 1 ఎకరా కూడా చేయలేకపోయింది. మొత్తం భారతదేశంలో ఉన్న అటు 2 సార్లు టర్మ్ చేసిన కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు 2 సార్లు చేయబోతున్న బీజేపీ ఇప్పుడేంటి మీకున్న అంచనా ప్రకారం ఒక ఆర్థికవేత్తగా ఇంకా భారతదేశం ఆర్థికంగా కూరుకుపోయే ప్రమాదం ఉందా ఈ బడ్జెట్ వల్ల? ఆర్థికంలో ఇంకా దిగజారే పరిస్థితుల్లోనే భారతదేశం ఉంది. అటువైపే మీకు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు భారతదేశంలో యువత దగ్గర 23 కోట్ల జాబులు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా జాబులు చేయడానికి రెడీగా లేరు. ఓన్లీ యువత చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడున్నారంటే మొబైల్లో ఉన్న యూట్యూబ్ లోనో, ఫేస్బుక్ లోనో, ట్విట్టర్ లోనో బీజేపీ చెప్పే జెండాస్ ని ఫాలో చేసుకోవడానికి తప్ప మిగతా దేనికి కూడా లేరు. ఎందుకంటే ఎవరు కూడా కష్టపడి 8 గంటలు పనిచేసి డబ్బులు సంపాదించడానికి రెడీగా లేరు. 4 గంటలు 3 గంటలు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ట్విట్టర్లలో స్పెండ్ చేసుకొని వాళ్ళకు వచ్చే 15,000 రూపాయల దగ్గర మాత్రమే ఆగిపోయారు. అందుకే ఈ రోజు ఒక మనిషికి 35 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంతవరకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు. ఎందుకంటే రీజన్ వీళ్ళు నెక్స్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని గానీ ఫ్యామిలీ గానీ పోషిస్తారనే క్వశ్చన్ మార్క్. సో ఈ బడ్జెట్ వల్ల ప్రత్యేకంగా ఒరిగేది లేదు, వరకపోగా ఇంకా నెగిటివ్ లోకి వెళ్తుంది అంటారు. నెగిటివ్ 2025 కి సార్ భారతదేశము సివిల్ సోషల్ వార్ వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకా క్రైమ్ రేట్ పెరిగే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకు అంటే ఎవరైతే క్వశ్చన్ రేస్ చేయడం మొదలు పెడతారో ఒకరికి ఒకరు కొట్టుకోవడం ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది. ఇలాంటివన్నీ జరిగినప్పుడు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే మనం సేవ్ చేసుకుంటున్నామో సేవ్ చేసుకున్న ఫుడ్ గ్రెయిన్స్ ఏవి కూడా కొనే పరిస్థితుల్లో కామన్ మ్యాన్ రాడు. నేను 2014 నుంచి 2017 వరకు నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తున్నా ఒక ఎమినెంట్ పర్సనాలిటీకి. మన భారతదేశంలో ప్రపంచ దేశంలో నార్వే లాగా డూమ్స్ డే బ్యాంక్ ఇండియా కూడా కావాలి, ఇలాంటి పరిస్థితుల్లో అది ఆదుకుంటదంటే అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి వచ్చింది. డూమ్స్ డే బ్యాంక్ ఇండియాలో కూడా పెట్టాలి. మనకు మానసరోవర్ దగ్గర స్వచ్ఛంగా ఉన్న నీరు, అక్కడ ఉన్న వాతావరణము, ఆ ప్లేస్ చాలా చక్కగా పనిచేస్తుంది. డూమ్స్ డే బ్యాంక్ వల్ల మనం ప్రతి సీట్ ని ప్రిజర్వ్ చేయొచ్చు. కానీ ఇండియా చేయలేకపోయింది. ఏషియన్ కంట్రీస్ కి ఫాదర్ ఆఫ్ కంట్రీ ఏదంటే ఇండియా. కానీ ఇండియా ఇస్ అ ఫెయిల్యూర్. అదే మీకు బిల్ గేట్స్ తీసుకోండి. బిల్ గేట్స్ ఎప్పటి నుంచో ప్లాన్ చేశాడు. నార్వేలో మీకు డూమ్స్ డే బ్యాంక్ పెట్టాడు. ప్రతి సీట్ ని సేవ్ చేశాడు, ప్రిజర్వ్ చేశాడు అక్కడ. సో రాంగ్ రూట్ లో వెళ్తుంది భారతదేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విశ్లేషణ అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సుందరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం నిజంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి విధంగా ప్లస్ లోకి వెళ్తున్న జీడిపి, లేదంటే ఆర్థికవేత్తలు బాలా లాంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం నెగిటివ్ లోకి వెళ్తుందా అనేది చూడాల్సింది. ఈ బడ్జెట్ పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసినటువంటి వరస్ట్ బడ్జెట్ గా అభివర్ణిస్తూ ఉన్నారు ఆర్థికవేత్తలు, అలాగే విపక్షాలు కూడా. బట్ ఇది సామాన్యుల కళ్ళలో వెలుగులు నింపే బడ్జెట్ అంటున్నారు బీజేపీ. సో రాబోయేటువంటి రోజుల్లో దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాల్సింది. థ్యాంక్ యూ.